5 నెలలకే ఏం సరి చేయలేదు నువ్వు ఇంకా ఏం చేస్తావు బాగుందా చేసేది నేను ఫ్రీ బస్ చేసిన నేను ఫ్రీ కరెంట్ ఫ్రీ ఎందుకు వేయాలి బస్ ఫ్రీ ఎందుకు వేయాలి చీకలు పట్టుకొని ఆడవాళ్ళు కొట్టుకుంటాను ఇంకో 10 రూపాయలు పెంచు ఇప్పుడు రైతులకు సాయం చేయను ఏదానికి పింఛన్ ఎత్తేనే సరైన ప్రభుత్వం నడుస్తుంది మనకు 100 ఇండ్లు కాలాలంటే 150 160 రూపాయలు వస్తుంది సంవత్సరానికి ఎంత అవుతుంది 1500 అవుతుంది 1700 అవుతుంది సంవత్సరం బిల్లు కట్టలేమో మనం 24 గంటలని బతుకుంటాను బయట ఏడైతాను ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి రైతులకు ఒక్కొక్క మోటార్లు కాలుతున్నాయి గోసలు పడతాయి 2 లక్షలు మాఫీ చేస్తా ఎన్నికలు కాగానే అన్నాను ఇవ్వాలేమో మళ్ళీ ఇక నెల 10 రోజులకు చేస్తా అంటాను మన సిగ్గు లేక మాట్లాడతాడు ముఖ్యమంత్రి ఆడలకు 2500 ఇస్తున్నాడు అది లేదు ఎంపీ ఎన్ఎస్ఎల్ అయితే ఎక్కడో మనం ఎక్కడో ఏ ఫ్రెండ్ బల బారుతారు ఇంతవరకు 15,000 కాదు 10,000 మన కేసీఆర్ ఇచ్చిన డబ్బులు ఇవ్వడానికి చేతగాల ఈ రేవంత్ రెడ్డికి ఆయన చేసే పద్ధతులు ఏం బాగలేవు తిడతాను ఎప్పటికీ తిడతారు వాళ్ళని తిట్టుడు ఎందుకు 10 పక్షాలను తిట్టుడు ఎందుకు అసలు నువ్వు చేసే పని కరెక్ట్ చేయి ఆడ చేసి నిరూపించు జనాన్ని ముందుకు తీసుకో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా ఒక్క ఓటు కూడా పడదు ఒక్క సీటు కూడా రాదు మీకు ఉచిత బస్సు అవసరమా పైసలు లేకుండా బస్సులు ఎక్కిపోతాలా ఇన్నాళ్ళ వాళ్ళే ఇచ్చేదా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఓటేయండి మేము వచ్చే నెలల్లో మీకు 15,000 రూపాయలు మేము పంపిస్తాం వెంటనే వేస్తాం మీ అకౌంట్లో అన్నారు ఏది కళ్యాణ లక్ష్మి 1,116 తులం బంగారం ఇంతవరకు ఎవ్వరికి రాలేదు ఏం చేయాలి 10 సంవత్సరాల నుంచి కాలని మోటారు ఇప్పుడు ఇంత త్వరగా ఇప్పుడు కాలిపోతుంది ఒక ఎదుకు పదవి ఇస్తే ఎలా ఉంటుందో ఈ పదవి కూడా అలాగే పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కానీ ఓటేయకండి తెలిసి తెలవక ఇటువంటి విషయాలలో ముందుకు జారకండి అది అనవసరంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి మోసపోయినాం నేను నార్మల్ రైతు 4 ఎకరాలు ఉంది నాకు రైతు బంధు కూడా రాలేదు ఉన్న హామీలు నెరవేర్చురని ఆయన కేసీఆర్ కాదు నువ్వు తిట్టుడు నీకు గెలిపించింది కేసీఆర్ తిట్టుడు కాదు హరీశ్రావుని తిట్టుడు కాదు మేము గెలిపించడమే ప్రతిపక్షాలకి తిట్టడానికి మీకు గెలిపించింది రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడు కరెక్ట్ టైంతో సహా వాళ్ళే పెట్టిండు మేమైతే పెట్టలే 2,500 రూపాయలు మహిళలకు అన్నారు ఇప్పుడు గ్యాసు మేము 1,100 950 రూపాయలతోటి మేము గ్యాస్ నింపుకుంటాం 400 రూపాయలు మేము మళ్ళీ మీ అకౌంట్లో వేస్తామన్నారు ఆ అకౌంట్లో మాకు వేయరాదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము పంచినాం ఖమ్మం జిల్లాలో 3,000 ఇల్లు తయారు చేసినామన్నారు ఏ ప్రాంతంలో వచ్చిందండి మేము మోసపోయినామండి కాంగ్రెస్ ప్రభుత్వానికి మోసపోయినాం కాబట్టి మేము ఎంపీ ఎలక్షన్కు మాత్రం చురుకు పెట్టకుంటే కాంగ్రెస్ పార్టీ వంటి పోకడపోతుందని చెప్పి మా రైతుల పక్షాన ఒకటే మాట చెప్పి పరిపాలన అంటే ఈ గుడ్డ ఆ గుడ్డ మాసేసినట్టు ఉన్నది కాంగ్రెస్ పాలన కొత్తగా ఇచ్చింది అయితే ఏం లేదు మన దానికి మనకే జాడిస్తా ఉండాలి నీళ్ళు వస్తలేవు మిషన్ బగితే వస్తలేదు అది బంద్ చేసారు కాదు కొంత 20 రోజుల కింద నా పేరు వెళ్తలేదు కదా అది టీఆర్ఎస్ పేరు వెళ్తుందని బంద్ చేశారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అది బంద్ అయ్యి ఇక ఏవైతే మోటార్ బాయిల్ అని సాల్వ్ చేశారు మొత్తం 9 ఏది ఎక్కలేదు వెనకటకాలం వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు అందినాయి అన్ని మంచిగానే వచ్చినాయి అది జరిగిన పాలన మంచిగానే వచ్చింది కాలం కూడా మంచిగానే పంటలు కూడా బాగానే లడాయి జగడాలు రాలే ఊర్లో పంట సూపర్ పంట పండింది రాజ్యం కూడా మంచిగా నడిచింది